ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారము నేను దాదాపుగా 3 months పైన బాగా నాకు జగనన్న జనవరి 10వ తారీఖు నాకు అనౌన్స్ చేసిన కన్ఫర్మ్ చేసినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో తిరుగుతూనే ఉంటాను. ఏ గ్రామానికి పోయినా కానీ, ఏ పల్లికి పోయినా, ఏ పట్టణానికి పోయినా కానీ, ఎక్కడ పోయినా అక్క చెల్లెమ్మలు అదే అక్క చెల్లెమ్మలు ఎక్కువ ఘనస్వాగతం నాకు హారతలు బట్టి పూలు ఇంకా చూస్తున్నాను. ఇంకా ట్రాక్టర్లో పూలు ఉన్నాయి. పూలతో నన్ను ఆహ్వానిస్తున్నారు. హారతలు ఇచ్చి ఎంతో ఘనంగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎందుకంటే జగనన్న మీద ఎంతో నమ్మకం వచ్చింది. కాబట్టి ఈరోజు జగనన్న అయితే ఏదన్నా కానీ చెప్పిన మాట చేస్తాడు. అదే విధంగా 5 సంవత్సరాల నుంచి 19 నుంచి జగనన్న ఎంత కష్టకాలంలో ఉన్నా, కరోనా కాలంలో కష్టకాలంలో కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అక్కా చెల్లెమ్మల అకౌంట్లో వేస్తున్నారు. కాబట్టి ఈరోజు అది అశేషంగా అమితమైన నా జగనన్న మీద ఎంతో అభిమానము. ఎక్కడ పోయినా నేను ఈ ఊరికి ఫస్ట్ టైం వచ్చిన చెల్లెమ్మలకి ఎంత నేను కొత్తవాడు అయినా కానీ ఊరంతా ఒక్కటై మొత్తం రోడ్డు మీదకి వచ్చి నేను వచ్చే కాచుకొని ఘనస్వాగత పలికి పూలతో జల్లినన్ని ఇంత ఘనస్వాగత పలుకుతున్నంటే అది ఎక్కడది మన జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు నాకెంత విలువనొస్తున్నాయి. ఎందుకంటే జగనన్న చెప్పేవాడు నా కార్యకర్త ఊర్లే పోయి కాలర్ ఎగరేసుకొని ఓటు అడిగే విధంగా నేను తెచ్చినానని జగనన్న చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చెప్తున్నాడు. ఆ మాటకి నిదర్శనమే ఈరోజు మన అక్క చెల్లెలు ఇంతమంది ఇంత ఎండలో 50 డిగ్రీ సెల్సియస్ ఉంది ఎండ. అంత ఎండను లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి మనకి స్వాగతం పలుకుతున్నా అంటే మనది ఏమని అది ఖచ్చితంగా జగనన్న సంక్షేమ పథకాలు ఈరోజు. ఎందుకంటే ఆయన ఈరోజు మళ్ళా మేనిఫెస్టో అదే దాన్ని ఎక్కువ పెంచుతూ అదే దాని అమౌంట్ పెంచుతూ చేయుతైతే 18,750 ఇచ్చేవాడు. ఈసారి దాన్ని డబల్ సంవత్సరానికి 75,000 ఇస్తే ఈరోజు దాన్ని 1,50,000 అంటే సంవత్సరం దాదాపుగా 37,000 చిల్లర వస్తుంది అక్క చెల్లెమ్మలకి. జగనన్న దాదాపుగా అది ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలు సక్సెస్ అయినాయి. కాబట్టి ఈరోజు జగనన్న అదే సంక్షేమ పథకాలు ఈరోజు మళ్ళీ రిపీట్గా అవుట్లే రెట్టింపు చేస్తూ ఈరోజు జగనన్న ఇచ్చినాడు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ఇచ్చినా కానీ దాన్ని కూడా ఎవరు చూసేవాళ్ళు కానీ. ఎందుకంటే ఆయన అబద్ధాలు కోరు కాబట్టి 14 నుంచి 19 వరకు చూసినాం మనం. 600 హామీలు ఇచ్చి ఆ హామీల్ని ఆయన ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెత్తబుట్లో వేసి దాన్ని అసలు మేనిఫెస్టో లేకుండా కానీ దాన్ని మాయం చేసిన విధంగా చంద్రబాబు నాయుడు చేసినాడు. కాబట్టి ఏదన్నా జగనన్న చెప్తే చేస్తాడు వినే విధంగా ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఈరోజు ఆయన ఏదన్నా చెప్పేదే చేసేదే చెప్తాడనే విధంగా ప్రజల్లో నమ్మకం మన రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఈరోజు జగనన్నని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు అదేవిధంగా మనం చూసినాం సిద్ధం సభలకి లక్షలాది మంది. నాకు తెలిసి మన ఆంధ్రలోనే కాదు నేషనల్ ఛానల్ కంటిన్యూషన్ మన అనంతపురం సభ అయితే నేషనల్ ఛానల్లో కంటిన్యూషన్ సభ అయిపోయేంత వరకు నేషనల్ ఛానల్లో దాదాపుగా ఎందుకంటే మన ప్రాంతీయ పార్టీలు నేషనల్ ఛానల్ చూపివు. ఆ జనములు చూసి నేషనల్ పార్టీలే ఈరోజు జగనన్న వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ 99% చేసినారు. కాబట్టి ఈరోజు ఆయనకి ఇంత ఘనస్వాగతం పలుకుతున్న సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయంటారా? ఇప్పుడు మీరు వరకు ప్రచారంలో చాలా విలేజ్లు జరిగినారు.